68 కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19-20 వచనాలు ఏముందో చూద్దాము. బ్లెస్డ్ బీ ద లార్డ్ హూ డైలీ బేర్స్ us అప్. గాడ్ ఈజ్ అవర్ సాల్వేషన్. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సాల్వేషన్. అండ్ టు గాడ్ ద లార్డ్ బిలాంగ్ డెలివరెన్స్ ఫ్రమ్ డెత్. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయ్యున్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. చూడండి ప్రియమైన వాళ్ళరా, ద గాడ్ ఇన్ ద బైబిల్ అంట అనుదినము మన భారాన్ని భరిస్తూ ఉన్నటువంటి దేవుడు అంట. ప్రతిదినము మనం మోసేటటువంటి భారము అంటే మన ప్రతి అవసరతలో తోడుగా ఉండి అదృశ్యుడై ఉంటాడు దేవుడు. మన ప్రక్కనే మన హృదయాలను పరిశీలిస్తూ ఉంటారు. మనం చేసే పనులన్నీ చూస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, అదృశ్యుడైనటువంటి ఈ దేవుడు అంట మన భారాన్ని భరిస్తూ ఉన్నాడంట. ఎక్కువ బాధలు, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నటువంటి బిడ్డలను చూసి కనికరంతో వాళ్ళకి దేవుడు సహాయం చేసి ఆ భారాన్ని తగ్గించి లేదా పూర్తిగా తీసివేవారుగా ఉంటారంట. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. మరి దేవుడు మా పక్షంలో పూర్ణ రక్షణ కలిగి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. మరణం నుంచి ఎవరైనా సరే తప్పింపబడాలి అంటే ఈ మానవ కోటి వాటి సర్వమానవుల్లో ఎవరైనా సరే మరణం నుంచి తప్పింపబడాలంటే కేవలం ఒక ప్రభు అయిన యెహోవా వశంలోనే ఉన్నది అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఈ దేవుడంట అనుదినము మన భారం భరించేటటువంటి దేవుడంట. మరి ఒకసారి మన ప్రాణం పోతే మనం మరలా వెనక్కి వచ్చి దేవుడిని నమ్ముకోవటం ఇంపాసిబుల్. ప్రియమైన వాళ్ళారా, అందుకే దేవుడు ఎంతో ప్రేమతో ఏం చేస్తున్నారంటే, మరి అన్ని లేని బిడ్డలు కూడా ఆయన బిడ్డలే కాబట్టి ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క మానవుని దగ్గరికి, ప్రతి ఊరికి, ప్రతి వీధికి ఇలా దేశాలు ఆయన బిడ్డలను పంపించి పెందల కడలేపి పంపిస్తారంట. బైబిల్ గ్రంథంలో ఎంతో చక్కగా వ్రాయబడి ఉన్నది. 2-3 చోట్ల నేను చూశాను. పెందల కడ లేపి ఆయన ప్రవక్తలను పంపించి చెప్పిస్తూ ఉంటారంట, నశించిపోకూడదు నా బిడ్డలు ఎవరు కూడా, నరకానికి వెళ్ళకూడదు అని. ఆయన ప్రేమను అర్థం చేసుకొని మనం సత్యాన్ని తెలుసుకుని వారంగా ఉండాలి.